వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల ఇంటి పట్టాల విషయం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పేదవారందరికీ ఇంటి పట్టాలు అంటూ హడావిడి చేసింది. పేదలందరికీ తామే ఇల్లు కట్టించిస్తామని గొప్పలు పోయింది. లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. తర్వాత వెంటనే మాట మడతబెట్టి మేం కట్టివ్వలేము, మీరే కట్టుకోండి, డబ్బులు ఇస్తామని తప్పించుకుంది. అక్కడి నుంచే జగనన్న లబ్ధిదారులకు ఇక్కట్లు మొదలయ్యాయి. కాకినాడ జిల్లాలో జగనన్న కాలనీలలో రోడ్ల సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో లేఅవుట్ 1లో జగనన్న కాలనీగా పిలువబడిన కాలనీలో లబ్ధిదారులు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై ఆ రోడ్డు మీద ప్రయాణం అంటేనే నరకప్రాయంగా తయారైంది. మట్టి రోడ్డు కావడంతో వర్షాలు కురిసినప్పుడు రోడ్డంతా బురదమయంగా మారుతుండటంతో ప్రజలు కాలిబాటన నడిచి వెళ్లడానికి ద్విచక్ర వాహనాలతో రవాణా చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు వస్తాయి గాని తాగడానికి ఉండదు. అలాగే గతంలో రోడ్లు బాలేదు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అని గత ప్రభుత్వంలో అధికారులకు చెప్పినా వారు పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. స్కూల్కు వెళ్లడానికి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ వ్యాన్లు కాలనీలోకి వచ్చి రోడ్డుపై దిగబడ్డంతో స్కూల్ పిల్లలు నడిచి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు వచ్చినా చూసి చూడనట్టు ఉంటున్నారని, ముఖ్యంగా ఇక్కడ చెత్త సమస్యపై అధికారులు స్పందించడం లేదని, రోడ్లపై చెత్త ఉండడంతో కుక్కలు చిందరవందరగా చేస్తున్నాయని, రోడ్లు చిరాగ్గా ఉండడం వల్ల పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇక భయంతో గడపవలసి వస్తుందని స్థానికులు అంటున్నారు. మంచినీటికి బయటకు వెళ్లి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామని, డ్రైన్లు లేక వాడుకునే నీళ్లు రోడ్డుపై వస్తుంటే అందరూ గొడవలు పెట్టుకుంటున్నామని, నీరు నిలవడంతో రోగాల బారిన పడుతున్నామని, ఈ సమస్యలను ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నమస్కారం అండి. గ్రామ పెద్దలకి, జిల్లా కలెక్టర్ గారికి, నాయకులకి ఇది వరకు వచ్చారండి, చూసారు రోడ్లు గట్టాను. మొత్తం వెళ్తాం తప్ప ఎవరు పట్టించుకోలేదండి. ఏదో కొద్దిగా గొప్ప మేము ఆ మట్టి 100-200 పోగొట్టి వేసుకున్నామండి. అయినా లారీలు తాటలు వస్తుంటే పోయిందండి శుభ్రంగాను. పిల్లలు పడిపోతున్నారు. స్కూల్ పిల్లలకి వెళ్తుంటే స్కూల్ ఆయన రావట్లేదండి. ఎక్కడికో నడిచి తీసుకెళ్ళాలంటే వెళ్ళకపోతున్నారు. ముసలోళ్ళు మొక్కలు కూడా నడిచి వెళ్ళకపోతున్నారు. బళ్ళు పడిపోతున్నాయి, దేవుడు పోతున్నాయి. రోడ్లు పోలేదు, అసలు ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు మీరైనా సరే ఏదన్నా చేస్తే కథ అవకాశం ఉంటే చూడండి. గత నాయకులు చేస్తున్నారు కానీ ఏం చేయలేదండి ఎవరన్నా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గట్రా వచ్చారండి, చూసారు. కలెక్టర్ గారు వచ్చి చూశారు, గ్రామ ప్రజలు వచ్చి చూశారు. కానీ చూసిపోవడం తప్ప ఎవరో రూపాయి పెట్టుబడి పెట్టలేదండి. బక్క బొడుగు ఏదో పని చేసుకుని వాళ్ళం తలకు 100 తలకు 200 వేసుకి పోసుకున్నామండి. అయినా ఆగలేదండి అది. కొంచెం రోడ్డు పని ఏదో చూసి పెట్టండి మీరన్నా సరే, గ్రామ పెద్దలు, నాయకులు ఎవరన్నా సరే అండి. కొంచెం దీని గురించి దృష్టి పెట్టండి మీరు. అందరూ బక్క బొడుగునండి. వైఎస్ఆర్ కాలనీ అండి, ఇది పంచాయతీ వెనకాల. మాకు ఇల్లు ఇచ్చారండి బాబు, నడుపుతాకి దారి లేదండి. అంత బంద్ అయిపోయి పడిపోతున్నారు పిల్లలు. ఒక హాస్పిటల్కి వెళ్తాకి లేదు, ఒక పిల్లలు నడుపుతాకి లేదండి, ఒక కూరగాయలు వస్తలేదు, ఒక గ్యాస్ వస్తలేదు, ఏం వస్తలేదు, ఒక మంచినీళ్ళు కూడా వస్తలేదండి. అంత పసుపు అయిపోయి నీళ్లు ఏమిటండి మాకు ఫాయిదా? ఇది ఇచ్చి మనుషులందరూ పడిపోవాలండి. ఇచ్చారు, పేరు బాగానే ఉందండి. మాకు ఇల్లు బాగా ఇవ్వాలి కదండి. ఇస్తే బాగుంటే అంతా నా బాగుంటుంది, అందరూ చెప్పుకుంటాం. ఈ ప్రభుత్వం పేరు కూడా చెప్పుకుంటామండి. ఇచ్చి ఏదో బండ్లో పడేసినట్టు అయిపోయిందండి మా పని. మాకు ఏ రోడ్డు లేదు, అసలు రోడ్డు ముందు రోడ్డు వేయించాలండి. ఏమీ వస్తలేదు, కూరగాయలు కూడా వస్తలేదండి, ఒక గ్యాస్ వస్తలేదండి. ఆ గ్యాస్ అక్కడ పడేసాడండి. ఏమి తెచ్చుకుంటే ఏమీ లేదండి. ఒక ఏమీ లేకుండా అలా పడేసినట్టు ఏదో ఉన్నామండి ఇక్కడ మేము. రైస్ని కూడా వస్తారా, రైస్ని అతను రాడండి, మీరు తోస్తారా అన్నాడండి అతను కేకేస్తుంటే. మేము మరి అన్నీ అలా చెప్తే ఎలాగండి? మాకు ఇల్లు ఇచ్చారండి, బాగానే ఇచ్చారండి, అంతా బాగానే ఉంది. మాకు ఈ ప్రభుత్వం కూడా మాకు ఏదైనా చేస్తే అది మీ పేరు కూడా ఉండిపోద్ది. మళ్ళీ వచ్చి ఎలక్షన్లో మీకే గెలిపిస్తామండి మేము. అది మాకు బాగా చూడాలండి. మీరు చూడకపోతే ఎలాగండి బాబు? కూరగాయలు లేవు, ఏమి లేవు, ఏమి లేకుండా అందరు పాప బండిల్లో వెళ్తా బండ్లు బందలు అయిపోయి పడిపోతున్నారండి అందరినీ. నడుస్తాయి, దారి కూడా బాగాలేదండి. నడుతా కొంత దారి ఏం చేస్తే మాకు బాగుంటుందండి. కొంత వాడుకుంటే నీరండి, పసుపు కింద పశువు నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు తాగితే రోగాలు వచ్చేస్తాయండి మాకు. ఇప్పుడే ఇస జ్వరాలు వచ్చేసినాయండి మనుషులకి. హాస్పిటల్ డాక్టర్ కూడా రాడండి ఇక్కడికి. అలాగ అయిపోయిందండి మా పని. మరి మీరు చూడితే మరి మాకు ఏదైనా చూస్తే మరి దారి చూపించాలండి. మాకు డ్రైనేజీలు కూడా లేవండి. ఆ నీళ్ళు ఎక్కడ వేయాలంటే ఎవరి గుమ్మాలు వేస్తుంటే తెచ్చేస్తారండి. మాకు ఎలాగండి? మాకు ముందు డ్రైనేజీలు మాకు రోడ్లు ఏం చేశారంటే తర్వాత చాలా బాగుంటుందండి. మీరు అదే చూపించండి బాబు. మీ పెద్దలకి అందరికీ మాకు నమస్కారాలండి. మాకు బాగా చూస్తే మళ్ళీ మేము వచ్చి తెలుగుదేశంలో మీకే గెలిపిస్తామండి.
మాకు బాగా చూసారు, అంతా చూసారు. ఇది కూడా చూడాలండి బాబు. జగన్ గారు బాగానే ఇచ్చారు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా దిగిపోయారు. ఈరు వచ్చారండి. మరి ఈరన్నా చూడాలి కదండి. మాకు ఏమీ లేకుండా పిల్లలు బందల్లోని విందల్లో అలా పడిపోయి ఉంటే ఎలాగండి మాకు చెప్పండి. పిల్లలు కూడా బడిలోకి వెళ్తా కూడా భయం పడుతున్నారండి. అక్కడ పడిపోయారండి, ఇద్దరు పడిపోయి. టీలు లేకుండా ఏమి లేకుండా ఎలాగ ఉండాలని ఇల్లు చూసుకుంటూ ఉండాలండి మేము. ఇంక ఏమీ లేదండి ఇక్కడ. అది మీరు బాగా చూస్తే మాకు బాగుంటుందండి. మరి తాగనాక మంచినీళ్ళు కూడా లేవండి సరిగ్గాను. ఆ తాగే నీళ్ళు అసలు బాగుంటలేదండి. ఆ డ్రైనేజీ కూడా లేదండి. ఆ నీళ్లు ఎత్తుకుని ఎక్కడ పోసుకోవాలో కూడా తెలుస్తలేదండి. రోడ్డు మీద పోతేనేమో అందరూ తిడుతున్నారండి. కొంచెం ఒకసారి చూసి పెట్టండి. మరి రేషన్ బండి కూడా రావటం లేదండి. ఆ రేషన్ తెచ్చుకున్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్షం వస్తాయండి, చాలా జారిపోతున్నాయండి రోడ్లు. మేము అసలు నడలేకపోతున్నామండి. నమస్కారం అండి. గ్రామ పెద్దలకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. మాకు ఇక్కడ ఈ రోడ్ డంపర్ రావాలంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎటువంటి పరిస్థితి ఏమీ లేదని మొత్తం రోడ్డు అంతా పాడైపోయింది సార్. గతంలో నాయకులు వచ్చి కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు, చూసారు, చేస్తున్నారు కానీ దీన్ని పట్టించుకున్న నాలుగు పిల్లలకేమో స్కూల్ వ్యాన్లు గట్రా దిగబడిపోయి వ్యాన్లు కూడా రానున్నారండి. పిల్లలేమో 2 రోజులు కూడా సెలవులు, ఇంకా రోడ్లు బాగోక స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళు అయితే ఇంకా వాళ్ళ పరిస్థితి మరీ వర్ణాతీతంగా ఉందని బాగాలేదు. వాళ్ళ పరిస్థితి అయితే నడవలేక జారిపోయి పడిపోతున్నారండి. దీన్ని నాయకులు ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం దృష్టి పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కాలనీ తరపున మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దీని మీద కొంచెం జాస్ పెట్టండి. మాకు ఇది కొంచెం రోడ్లని ఇవన్నీ చక్క పెడితే పిల్లల్ని స్కూల్ పంపడానికి, ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలన్నా, ముసలి వాళ్ళు కొంచెం ఏ రకంగా నడాలన్నా వాళ్ళకి కొంచెం ఒక ఇది చేసి పెట్టినట్టు అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధికారులకు వందనాలండి. ఈ రోడ్లు అంటే వెళ్తున్నామండి, శుభ్రంగా పడిపోతున్నామండి. అగోండి నేను అంతమంది మట్టి మోసి శుభ్రంగా ఎలాగుందో చూడండి శుభ్రంగా. మీరే మాకు ఈ రోడ్డుకి ఏదో సాయం చేయాలండి. మీరు చెయ్యకపోతే ఈ ప్రభుత్వంలో మేము ఎవరికి చెప్పుకోవాలో కూడా మాకు తెలియలేదండి. ఈ ప్రభుత్వం మీరు ఈ రోడ్లు డ్రైనేజీలు ఎత్తే కథ మాకు ఈ నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా విపరీతంగా పడిపోతున్నామండి. మొన్న ఒక అతని కాలు ఇరిగిపోయిందండి. అయినా కానీ ప్రభుత్వం ఎవరికి చెప్పినా కానీ పట్టించుకుంటలేదండి. మరి ఏం చేయాలన్నది మీ ఇష్టం అండి. మిమ్మల్ని ఎందుకు గెలిపించుకున్నాం, మాకు ఏదో సాయం చేస్తారనేసి మేము గెలిపించుకున్నామండి. మరి మీరు ఏం చేసినా మీ ఇష్టం అండి. ఈ రోడ్లు చూస్తే ఎక్కడికక్కడ పడిపోతున్నారండి. పిల్లలు కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. మొన్న 2 పిల్లలు పడిపోరండి, హాస్పిటల్ తీసుకెళ్ళామండి. మరి ప్రభుత్వంలో మీరు కొత్త మాకు న్యాయం చేస్తారని చూస్తున్నామండి. ఏం చేసినా మీ ఇష్టం అండి.